కర్నూలు జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు న్యాయవాది డాక్టర్ పురుషోత్తం రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులను కుట్రతో కేసుల్లో ఇరికించాలని పోలీసులు చూస్తున్నారన్నారు డాక్టర్ పురుషోత్తం రెడ్డి. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ లేకుండా తమ నేతలను అరెస్టు చేయడంపై డాక్టర్ పురుషోత్తం రెడ్డి ఫైర్ అయ్యారు. ఏప్రిల్ 4వ తేదీలోపు కేసును క్లోజ్ చేయకపోతే హైకోర్టు వెళ్తామని హెచ్చరించారు బీజేపీ నేత పురుషోత్తం. ఈ మధ్య మా బీజేపీ నాయకుల మీద ప్రశాంత్ అనే వ్యక్తి 18వ తేదీ ఈ నెల 18వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆదోని 3000 పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2026. దాని జిస్ట్ ఆఫ్ ది కంప్లైంట్ ఈజ్ మా రామస్వామి రామకృష్ణ ఒక చోట ల్యాండ్ ఉంది కొనుక్కోమని సలహా ఇచ్చినారు ఆయనకి. ఆ సలహా ఇచ్చింది ఎవరిది ఆ ల్యాండ్ అంటే అవని గోల్డ్ అనే వాళ్ళది. అవని గోల్డ్ అనేది లైక్ అది అగ్రి గోల్డ్ లాగా మిగతా కంపెనీస్ లాగా అదొక కంపెనీ. వాళ్ళకి ది టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ దట్ కంపెనీ ఓనింగ్ వాజ్ 201 ఎకరాలు మొత్తం. అంటే వేరే చోట్ల కొంత పత్తికొండ, కొంత ఒంగోలు, కొంత అక్కడ ఆదోని, అట్లా వేరే చోట్ల 201 ఎకరాలు ఉంది మొత్తం. వీళ్ళిద్దరు ఏమన్నంటే అవని గోల్డ్ దగ్గర ఉందా నీకు కావాలంటే కొనుక్కో అని చెప్పిన. దే ఆర్ ఓన్లీ ఫెలిస్టేటస్ అంటే చెప్పినది ఇట్లుంది తీసుకొని తీసుకుంటానని ఆయన ముందుకు వచ్చినాడు. 200 ఎకరాలు అంటే చాలా పెద్ద ఎక్స్టెంట్ కదా. తీసుకుంటా ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ అవని గోల్డ్ ఎండి ఆ పర్టికులర్ రోజు ఎప్పుడైతే వీళ్ళకి 17 లక్షలు ఇచ్చినా 8 లక్షలు చెక్ ఇచ్చినా అన్న రోజు ఎండి లేడు కాబట్టి 17 లక్షలు ఇచ్చినానని ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్లు ఏమన్నంటే 21/7 అంటే 8 నెలల కింద 25 లక్షలు ఇచ్చినానని ఆయన అభియోగం. దాంట్లో 17 లక్షలు క్యాష్ ఇచ్చినా 8 లక్షలకి చెక్ ఇచ్చినాను రామకృష్ణ పేరుతో అని. 17 లక్షలు పచ్చి అబద్ధం అది. 8 లక్షలు ఇచ్చింది వాస్తవమే. అది మొత్తం రైట్ ఇస్ ద రైట్. ఎందుకంటే 45 ఏళ్ళు హైకోర్టు ప్రాక్టీస్ చేసినా అబద్ధం చెప్పాల్సిన పనిలే నాకు.